ఏకదానైమిషారణ్యే ఋషశ్రవణకాదయః తత్క్షరాణం దర్దే సూతం పౌరాణికం ఖలు. పూర్వం ఒక దినమున శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో వెలుచుండగా ఆర్క్య మధ్యములో వారికి సూత మహాముని ఒక వృక్షము కింద ధ్యానము చేసుకుంటూ వారి కంట కొడతాడు. అప్పుడు శౌనకాది మహామునులు సూత మహాముని ఈ విధముగా అడుగుతారు, మునివర్య, మీరు ఈ అరణ్యంలో ధ్యానము చేసుకుంటూ పండ్లు ఫలాలు స్వీకరించుచు కాలం గడుపుతున్నారు. కానీ అక్కడ పట్టణంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ జీవనాన్ని కొనసాగించుతున్నారు. వారి కష్టములు తొలగిపోయి సుఖ జీవనాన్ని పొందుటకు ఏదైనా మార్గములు సూచించమని విన్నవించుకున్నారు. అప్పుడు సూతమహాముని, ఓ మునివర్యులారా, మీకు చాలా మంచి ఆలోచన కలిగింది. పూర్వం నారద మహామునికి కూడా ఇటువంటి ఆలోచన కలుగుగా దానిని శ్రీ మహావిష్ణు వద్ద ప్రస్తావించినాడు. దానిని గురించి వివరించుకుని వినమని ఈ విధముగా చెబుతాడు. పూర్వం నారదుడు లోక సంచారాలు చేసుకుంటూ భూలోక సంచారం ముగించుకుని వైకుంఠములకు చేరుతాడు. అప్పుడు నారద మహర్షి వెళ్ళే సమయములకు శ్రీ మహావిష్ణువు శంఖము చక్రము గదా పద్మము ఆయుధముగా చేసుకుని తెల్లని శరీరముతో లక్ష్మీదేవి జంతన సుఖాసీనుడై ఉంటాడు. అప్పుడు నారదుడు మహావిష్ణువును చూసి నమస్కారం చేసుకుని, ఓ జగన్నాథ జగద్రక్షక, మనస్సుతో ఊహించుటకు కానీ వాక్కుతో వివరించుటకు కానీ తెలియనటువంటి రూపము కలవాడ అని పొగుడుచూ ఉండగా శ్రీ మహావిష్ణువు, ఓ నారద, ఇంతకు నీవు వచ్చినటువంటి విషయాన్ని తెలియపరచమని అడుగుతాడు. దానికి నారదుడు, ఏమున్నది మహానుభావ, నేను లోక సంచారాలు చేసుకుంటూ భూలోకం నుంచి వచ్చుచున్నాను. అక్కడ ప్రజలు అష్ట కష్టములు పడుతూ జీవనము సాగించుతున్నారు. వారి కష్టములు తొలగిపోయి సుఖ జీవనము పొందు మార్గమును ఉపదేశించినలా నేను ప్రజలకు వివరించదనని కోరుతాడు. అందులో శ్రీ మహావిష్ణువు, ఓ నారద, నీకు తెలియనిదేమున్నది, లక్ష్మీనారాయణ మేము రమాసమేత సత్యనారాయణ స్వామి అవతారంలో భూలోకమును వెలసిన్నాం కదా. మరి మా యొక్క వ్రతమును ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు సుఖ సంతోషములు సత్సంతాన సౌభాగ్యములు పొంది వారి అంత్యములో మోక్షమును పొందగలరని చెబుతాడు. అప్పుడు నారదుడు, ఓ స్వామి, ఈ వ్రతము చేయమన్నావు బాగున్నది. ఈ వ్రతము ఎలా చేయవలేను, ఎప్పుడు చేయవలేను, ఇది వరకు ఎవరైనా చేసి ఉంటే వారిని గురించి కూడా నాకు సవిస్తారంగా తెలియపరచమని కోరుతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు, ఈ వ్రతమును నాగ వైశాఖ కార్తీక మాసములలో ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ కవి సంక్రమణ కానీ చేయవలేను. ఈ వ్రతము చేయ దినమున సూర్యోదయమునకు ముందుగానే నిద్రలేచి తదుపరి కాలకృత్యములు తీర్చుకుని స్నాన సంధ్యాదులు ముగించుకుని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క స్వామిని, ఈ దినమును నీ వ్రతము చేసి సంకల్పించుకున్నాను. నేను పడుతున్న కష్టముల నుండి విముక్తి ప్రసాదించమని మనసారా నమస్కరించబడేను. అది బొమ్మట దోషకాలమునందు పరిశుభ్రముగా స్నానం ముగించుకుని ఈ వ్రతము ప్రారంభించబడేను. ముందుగా పూజాస్థలమయము గోధుమతో శుద్ధి చేసి దానిపై బియ్యపు పిండి, పసుపు, కుంకుమ మొదలగు రంగులతో ముగ్గులు వేయవలేను. దానిపై నూతన వస్త్రమును పరిచి బియ్యము పోయవలేను. ఆ బియ్యమున కలశస్థాపన చేయవలేను. కలశము వెండి కానీ ఇత్తడి, రాగి లేదా మట్టి పాత్ర కానీ పెట్టుకునవలేను. ఇతర లోహములు పనికిరావు. తదుపరి సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమను పంచామృతములతో అభిషేకించి శుద్ధి చేసి అలంకరించి కలశం వద్ద ఉంచవలేను. అటు వెంబట పూజా కార్యక్రమాలు ప్రారంభించవలేను. ముందుగా గణపతి పూజతో ప్రారంభించవలేను. తర్వాత ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, ఇంద్రాది అష్టదిక్పాలకులను, పంచపాలకులను, నామత్రయ దేవతలను మొదలగు వారిని ఆవాహన చేసి పూజించవలేను. తర్వాత రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి వారి కలశమునకు ప్రాణప్రతిష్ఠి పూజా కార్యక్రమాలు చేసుకున్నవలేను. ఈ వ్రతము చేసేవారు బంధువులను, స్నేహితులను అందరినీ పిలిచి ఆచరించవలేను. గోధుమ రవ్వ చక్కెర కలిపినటువంటి ప్రసాదమును, పంచామృతములను, ఇతర పిండి వంటలను స్వామివారికి నివేదన చేసి తర్వాత అందరూ స్వీకరించవలేను. అది పిమ్మట బ్రాహ్మణులకు తగినంత దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదములు పొంది తరువాత సహవంతి భోజనము చేయవలేను. ఈ విధముగా సులభమైన పద్ధతిలో వ్రతము ఆచరించి శ్రీ స్వామివారి అనుగ్రహమును పొంది సుఖ సంతోషములతో ఉండగలరని శ్రీహరి నారదులకు విన్నవిస్తాడు అని సూత మహామును మహర్షులకు చెప్తాడు. ఇది ప్రథమోధ్యాయ. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, పావనాయ నమః, శ్రీధరాయ నమః. చెప్పరా. శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరంజనాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, వేదనాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, బ్రహ్మాయ నమో నమః, సహస్రనారాయణ స్థామదేవతాభ్యో నమః. నానావిధ ఫలపత్ర పుష్పాక్షర పూజాం సమర్పయామి. ధూపమాధ్యాపయామి.
धूपं समर्पयामि साक्षात् प्रत्यक्षदेवं दर्शयामि धूपं आचमनं समर्पयामि वेदनं परिकल्पयामि ओम प्राणाय स्वाहा मनः स्वाहा नमः तन्माना स्वाहाभ्यो नमः देवदेवानां मौनाविधानोत्तरावतर्पयामि प्रक्षालय पारो प्रक्षालय मुखे आचमनं समर्पयामि स्वामी नीराजनम పంపినది బాగా చెప్పినారు కానీ ఇక నేను చేస్తాను నువ్వు చెప్పిన ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సత్యవరదజనోజాయ సార్వభౌమాయ మంగళం. మరి నీ యొక్క శరీరం చూస్తే రక్కచిక్క శరీరావస్థలో ఉన్నట్లు ఉన్నది. మరి అన్నపూర్ణాదేవి వెలసినటువంటి క్షేత్రంలో కాశీ మహారాజు గారు పరిపాలించినటువంటి రాజ్యంలో నీవు ఇలా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నావు. దీనికి గల కారణం ఏమిటని తెలియపరచమని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, అయ్యా పూర్వ జన్మలో నేను ఏమి పాపం చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో చాలా కష్టాలు పడుతూ జీవితము గడుపుతున్నాను. ఒక్కో రోజు ఒక్క పూట కూడా వృద్ధాప్యం చేయలేకపోతున్నాను. నాకు ఈ కష్టములు తొలగిపోయి ఒక జీవనము కలుగుటకు మార్గం ఏదైనా సూచించమని భారతదేశంలో ఉన్న స్వామిని వేడుకుంటాడు. అప్పుడు ఆ శ్రీహరి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించవచ్చో మీ కష్టములు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండగలరని చెప్పి ఆ వ్రత విధానమును కూడా ఆ బ్రాహ్మణుడికి తెలియపరచను. ఈ బ్రాహ్మణుడు కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకునేలాగా ఆ స్వామి అదృశ్యమయ్యను. అది చూసినటువంటి ఆ బ్రాహ్మణుడు ఇతను ఎవరో భగవంతుని స్వరూపంలాగా ఉన్నాడు అనుకుని ఎలాగైనా ఈ వ్రతము ఆచరించవలసిన అనుకుని ఇంటికి వెళతాడు. ఆ రోజు రాత్రి ఈ వ్రతము చేస్తే తన కష్టములు అన్నీ తొలగిపోతాయనే ఆలోచనతో సరిగా నిద్రరాక ఉదయాన్నే లేచి కాలకృత్యములు, స్నాన సంధ్యాదులు, అనుష్ఠానములు యథావిధిగా ముగించుకొని మరలా నిత్యకృత్యమైన భిక్షాటనకు బయలుదేరుతాడు. ఆ దినమున వ్రతము చేయాలన్న సంకల్ప బలము చేత రోజు కంటే కూడా ధన రూపేణ ధాన్య రూపేణ రెండింతలుగా లభిస్తుంది. అందుకు ఆ మక్కిలి ఆనందపడినటువంటి ఆ బ్రాహ్మణుడు వ్రతమునకు కావలసినటువంటి సామాగ్రి అంతా తీసుకుని ఇంటికి వస్తాడు. తరువాత తన బంధుమిత్రులంతా వ్రతం ఆచరిస్తున్నానని రామచంద్రిగా ఆహ్వానించి మరుసటి దినాన ఎంతో వైభవంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు. దాని ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సుఖ సంతోషాలతో ఉంటూ సకల దుఃఖముల నుండి విముక్తి పొంది మహరైశ్వర్యవంతుడై ప్రతి మాధవన సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించి చివరిదశలో మోక్షమును పొందుతాడు. మరలా ఆ మునులు ఈ బ్రాహ్మణుని వలన ఇంకెవరైనాను ఈ వ్రతము చేసినారా, చేసి ఉంటే దానిని కూడా వివరించమని సూతమహాముని కోరుతారు. దానికి సూతమహాముని, మునులారా, ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాధవనందు ఈ వ్రతం ఆచరించుతుండగా అందరూ వచ్చి శ్రద్ధగా కథలను విని ప్రసాదమును స్వీకరించి వెళుతుండేవారు. అలాంటి సందర్భంలో ఒకసారి అడవిలో కట్టెలు కొట్టుకుని పట్టణంలో అమ్ముకున్నటువంటి ఒక శ్రామికుడు కట్టెల మోపు తెచ్చుతుండగా దాహము వేసి ఆ బ్రాహ్మణుడి ఇంటి వద్ద ఆగెను. దాహం తీర్చుకున్న ఆ శ్రామికుడు ఆ సమయమున ఆ ఇంటి వద్ద వ్రతము జరుగుతున్నది చూసి అక్కడే ఉండి ప్రసాదమును స్వీకరించి అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా అడుగుతారు, ఓ బ్రాహ్మణోత్తమ, ఇంతవరకు మీ ఇంట జరిగిన కార్యం ఏమిటి, దాని వలన ఎటువంటి ఫలితాలు ఉన్నాయని అడుగుగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పెను, పూర్వము తాను ఎంతటి అధమస్థితిలో ఉన్నది, ఈ వ్రతము ఆచరించడం వలన ఎంతటి ఉచ్చస్థితికి వచ్చినది అతనికి తెలియపరుస్తాడు. అప్పుడు ఆ శ్రామికుడు కూడా, నేను ఈ వ్రతము చేస్తాను, నాకు వ్రత విధానమును తెలియపరచమని అడిగి విషయమును తెలుసుకుని భోజనం చేసి ఇంటికి వెళ్తాడు. మొదటి రోజున వ్రతము చేయాలన్న సంకల్పముతో కట్టెలు తీసుకుని సొంతకు వెళ్తాడు. ఆ సంకల్ప బలము చేత ఆ కట్టెలకు 4 గంటల ధనము లభిస్తుంది. దానికి సంతోషపడినటువంటి ఆ శ్రామికుడు వ్రతమునకు కావాల్సినటువంటి పదార్థములు తీసుకుని బంధుమిత్రులను అందరినీ పిలిచి ఈ వ్రతము ఆచరిస్తాడు. ఆ యొక్క వ్రత ప్రభావం వలన అతడు సత్సంతాన సౌభాగ్యములతో వెలిగి అత్యంత ధనవంతుడై అటు బొమ్మడు కూడా ఈ వ్రతము ఆచరించుచు ఇహలోకంలో సుఖములను అనుభవించి పరలోకములో మోక్షమును పొందను. ఇది 2వ అధ్యాయ.
కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షణాయ నమ వాసుదేవాయ నమ ప్రద్యుమ్నాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధ్వక్షాయ నమ నారసింహాయ నమ అచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః